హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే బిగ్ బాస్ హౌస్ మొత్తం అసలు ఫుల్ ఆఫ్ ఎమోషన్తో నిండిపోయిందనమాట. అందరూ అయితే చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఇవాళకి వాళ్ళ హౌస్ని వదిలేసి వచ్చి 2 వీక్స్ అవుతుంది. సో వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నారు. ఈ సంగతి అయితే బిగ్ బాస్ గారికి కూడా అర్థమయ్యి హౌస్ మొత్తంలో ఒక 5 మెంబర్స్కి అయితే వాళ్ళ హౌస్ నుంచి వచ్చే గిఫ్ట్స్ అందిస్తానని బిగ్ బాస్ అయితే చెప్పారు. ఈ టాస్క్ ఏంటంటే ఇది అసలు టాస్కే కాదు, కానీ హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ చేసుకొని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ ఈ థింగ్ అనేది హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ చేయాలని బిగ్ బాస్ చెప్పారు. ఒక ఇద్దరిని పిక్ చేసుకుంటారు బిగ్ బాస్. వాళ్ళకి సంబంధించిన 2 గిఫ్ట్స్ అయితే అక్కడ ఉంటాయి. అండ్ వాళ్ళిద్దరూ ఆ గిఫ్ట్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పాలి. చెప్పిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ ఓకే, మేము ఇది నీకు సపోర్ట్ చేసి నీకు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న లాలీపాప్ని అయితే వాళ్ళకి నచ్చిన పర్సన్కి అయితే ఇవ్వచ్చు, ఆ ఇద్దరు పర్సన్స్లో. సో అలా ఎవరి దగ్గర అయితే ఎక్కువ లాలీపాప్స్ ఉంటాయో వాళ్ళకి ఆ గిఫ్ట్ అనేది అందుతుంది. మిగతా వాళ్ళ ఏదైతే లాలీపాప్స్ తక్కువ ఉంటాయో వాళ్ళ గిఫ్ట్ అయితే వెనక్కి వెళ్ళిపోతుంది అని బిగ్ బాస్ అయితే చెప్పారు. సో ఫస్ట్ అయితే నిఖిల్ అండ్ అభయ్ అనమాట. సో నిఖిల్కి వాళ్ళ డాడీ షర్ట్ ఇచ్చారు అండ్ అలాగే అబ్బాయికి వాళ్ళ డాడీ వాచ్. సో వాళ్ళిద్దరూ చెప్పారు. నిఖిల్ ఏం చెప్పాడంటే, మా ఫాదర్తో నాకు అంత ఎక్కువ బాండింగ్ లేదు, కానీ మా డాడీకి తెలియకుండా నేను మా డాడీని హగ్ చేసుకోలేను, కాబట్టి మా డాడీ షర్ట్ని నేను దొంగిలించి తీసుకున్నాను అని నిఖిల్ అయితే చెప్పాడు. అబ్బాయి వచ్చేసి అది మా డాడీ వాచ్, నేను నా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంపాదించిన డబ్బుతో నేను మా నాన్నకు కొన్నాను, అది తను ఇప్పుడు నాతో లేరు, ఆయన వాచ్ ఒక్కటే నాతో ఉంది అని చెప్పేసి అబ్బాయి చెప్పాడు. సో హౌస్ మేట్స్ అందరూ ఆబ్వియస్గా అబ్బాయికి సపోర్ట్ చేసి ఓకే, నిఖిల్ బయటకు వెళ్ళినాక కూడా వాళ్ళ డాడీని హక్ చేసుకోవచ్చు, అది అంత ప్రాబ్లం కాదు, ఓకే నువ్వు మిస్ అవుతున్నావు కాదనట్లేదు, కానీ అబ్బాయికి వాళ్ళ నాన్నది ఉన్నది ఒకే గిఫ్ట్ కాబట్టి మేము అబ్బాయికి ఇస్తాము అని చెప్పేసి అందరూ లాలీపాప్స్ అయితే అబ్బాయికి ఇచ్చేసారు. ఒక్క శేఖర్ గారు మాత్రం నిఖిల్కి ఇచ్చారు. బికాజ్ ఎందుకంటే అందరూ అబ్బాయికి ఇచ్చేసారు, నిఖిల్ వాళ్ళ ఫాదర్ కూడా బయట ఉండి చూస్తూ ఉంటారు కాబట్టి నేను నిఖిల్కి ఇస్తున్నానని చెప్పేసి శేఖర్ గారు నిఖిల్కి అయితే ఇచ్చారు. సో ఫైనల్గా బిగ్ బాస్ అయితే అబ్బాయిని వెళ్ళి నువ్వు మీ డాడ్ వాచ్ తెచ్చుకో అంటే నువ్వు వెళ్ళి నీ గిఫ్ట్ తెచ్చుకో అని అబ్బాయికి అయితే చెప్పారు. నిఖిల్ వాళ్ళ డాడ్ షర్ట్ అయితే తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టు అని అబ్బాయి అయితే చెప్పారు. సో ఈ ఇన్సిడెంట్తో హౌస్లో మొత్తం అంతా ఎమోషనల్ అయిపోతున్నారనమాట. సో మరి నెక్స్ట్ అయితే ఏ 2 మెంబర్స్ని తీసుకొస్తారో చూద్దాము. ఆ అప్డేట్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. అంతవరకు మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి.